నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మీలో చాలా మందికి భిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ రాత్రి ఆలోచించినవి ఉదయం మర్చిపోతారు, ఉదయం ఆలోచించినవి రాత్రికి మర్చిపోతారు. భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో కలలు కంటారు. కానీ తీరా కష్టపడాల్సి వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తారు. అంతేకాదు, సమాజంలోని ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉంటాయి. ఆ క్షణంలో ఆవేశానికి లోనై అది చేయాలి ఇది చేయాలని ఆలోచన చేస్తారు. అంతే, మరుక్షణమే మర్చిపోతాం. కానీ సమాజంలో కనిపించే సమస్యల గురించి స్పందించే వాళ్లే కాదు, వాటిని పరిష్కరించడానికి తమ వంతు సాయం అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి మనసుతో ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళలో చాలా మందికి ఆలోచనలుంటాయి, కానీ ఎలా చేయాలో ఎట్లా ప్రారంభించాలో తెలియదు. అందుకే శ్రావ్య స్నేహితులతో కలిసి వాలంటీర్ మీడియా సంస్థను స్థాపించింది. ఆ సంస్థ గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే మీకోసం మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చేసింది. మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్తే విజయ్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఈరోజు మా సఖలకు లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ట్రెండ్ మేడం డిజైనర్ వేర్, డిఫరెంట్ డిజైనర్ వేర్ లో కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం చూస్తామండి. ఓకే, సో అంటే ఏజ్ వాళ్ళకి చూపిస్తున్నది కలెక్షన్. ఇప్పుడు మనం చూసామండి, శారీ కట్టడం బిగిన్ పెట్టిన వాళ్ళ నుంచి 40 years 45 years వాళ్ళు కూడా కట్టొచ్చండి. అటువంటి డిజైనర్స్ వేర్ మనం చూస్తాం. సరే, చూపించండి. ఈ సారీ చూడండి, మనకు కంప్లీట్ జార్జెట్ సారీ తీసుకున్నాం, బ్లాక్ కలర్ కాంబినేషన్. అలాగే దీని బార్డర్ వచ్చేసి మనము ఒక యాంటిక్ స్టైల్లో వచ్చేటట్టు మనము సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము. చిప్స్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అంటాం మనం. అది తీసుకున్నాం. ఇది వచ్చేసి పైన మనకి ఒక రెడ్ కలర్ తో మనము ఒక బ్రా సిల్క్ లాగా మనకు వచ్చిందండి. ఇదంతా బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేది తీసుకున్నాం అనమాట. ఇదంతా మనం చూసినంత తెలుసు ఓనీ పార్ట్ అండి. ఇదంతా ఓనీ. అవునండి, సారీ అంతా కూడా కాదండి, ఇది మనకి ఓనీలో వచ్చే డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి, ఇది పళ్ళు డిజైన్. ఈ పళ్ళు కూడా మనం చాలా సింపుల్ గా మనం ఎలా అయితే మనం బార్డర్ వచ్చింది సేమ్ స్టైల్లోనే వచ్చేటట్టు మనం ఇచ్చినాము. పళ్ళు కూడా అలానే వస్తుంది. అవును, ఇలాగే వచ్చిందండి. ఇంతకుముందు అన్నట్టు ఫ్రిల్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్ గా మనం డిజైన్ చేసామండి. దీంట్లో ఇది చూడండి, మనం కట్ వర్క్ వచ్చేటట్టు ఒక రెడ్ కలర్ స్టైల్లో ఉండేటట్టు మనం తీసుకున్నాం అనమాట. ఇలా వస్తుందండి. నెట్ మీద ఒక కట్ డిజైన్ లాగా మనం ఇది యాంటిక్ స్టైల్లో జరి వచ్చేటట్టు మనం ఇచ్చినామండి. ఇలా వస్తుంది, యాంటిక్ స్టైల్ అండి. కట్ వర్క్ లాగా మనకు అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మనకి బార్డర్ లో మన ఫ్రిల్ లో మాత్రమే మనకి ఇలా బార్డర్ వస్తుందండి. బార్డర్ పెద్ద బార్డర్ అనేది మనకి ఫ్రిల్ డిజైన్ రెడ్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది మనకి ఫ్రిల్ పార్ట్ డిజైన్. అలాగే దీంట్లో బ్లౌజ్ డిజైన్ మనకు హైలైట్ చేసామండి. సారీ అంతా మనకి ప్లెయిన్ విత్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చినాం కాబట్టి దీనికి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ గా మనం ఇస్తున్నాం అనమాట. ఇది మనం నెట్ మీద సేమ్ మనకి మన ఫ్రిల్ పార్ట్ లో ఎలాంటి డిజైన్ ఇచ్చినామో అదే స్టైల్లో డిజైన్ తో మనకి వస్తుందండి. ఇదంతా మనకి బ్లౌజ్ డిజైనింగ్ అనమాట. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది ఫుల్ బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ స్టైల్లోనే ఉంటుందండి. మనకి ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్స్ కానీ 3/4 కానీ పెట్టుకోవచ్చు లేదండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ లాగే వస్తుంది. చిన్న ఇచ్చారు మా డిజైనర్. సేమ్ స్టైల్లో కుట్టించుకుంటే మేము ఎలా అయితే డిజైన్ ప్యాటర్న్ ఇస్తామో ఆ స్టైల్లో దీన్ని కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుందండి. మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది. దీని రేంజ్ వచ్చేసి మనకి 3100 రూపీస్ లో మనకి ఈ సారీ వస్తుందండి. ఓకే, చాలా బాగుందండి. సారీ అంతా కూడా హాఫ్ బార్డర్స్ తో అలా వచ్చింది, మిగతా హాఫ్ అంతా కూడా ఫ్రిల్ డిజైన్ లో వచ్చింది అన్నమాట. చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చి మనకి టమాటా రెడ్ కలర్ తీసుకున్నాం. ఇందులో రెడ్ కలర్ కాంబినేషన్ మంచి జార్జెట్ వచ్చిందండి. ఇందులో ఇది మనం చూసిన ఓనీ పార్ట్ అండి, ఓనీ పార్ట్ లాగా వస్తుంది. చిప్స్ వర్క్ లో మనం తీసుకున్నామండి. ఇదంతా బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ మీద ఇంకా ఎటువంటి కలర్స్ లేకుండా రెడ్ కలర్ అదే సేమ్ క్లాత్ మీద మనము డిజైన్ తీసుకున్నాం అనమాట. మనకి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ తో మనకి వచ్చేటట్టు ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ మీద. ఇదేంటంటే మనకి ఒక హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగా డిజైన్ చేసుకున్నాం. రెడ్ కలర్ వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అన్నమాట. ఇది మనకి ఇంత ముందు ఇది 2 సైడ్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే మనకి బార్డర్ ఉంటుందండి. ఇది పళ్ళు కూడా ఇలానే వస్తుంది. పళ్ళు కూడా ఇదే విధంగా ఇదే స్టైల్లో మనకి పళ్ళు కూడా ఇస్తామండి. అవునండి, సేమ్ స్టైల్. హాఫ్ సారీ అంతా కూడా మనకి రెడ్, మిగతా హాఫ్ అంతా వచ్చేసి మనకి రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం డిజైన్ తీసుకున్నామండి. ఈ బార్డర్ మనకి చాలా హైలైట్ చేసాం అనమాట. ఇందులో చాలా బాగుంది. ఫ్రిల్ డిజైన్ అంతా కంప్లీట్ వర్క్ వచ్చింది.
ఏం వర్క్ అంటారు ఇదంతా? ఇదంతా చూడండి మనకి సీక్వెన్స్ అండ్ వచ్చేసి మనకి నీమ్ జరీతో వర్క్, ఇది వర్క్ థ్రెడ్ వర్క్ తో మనం చేసామండి ఇదంతా కూడా. బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇస్తామండి. ఇది కూడా వచ్చేసి ఒక గోల్డ్ కలర్ స్టైల్లో వచ్చేటట్టు మనం ఇస్తున్నాము. చాలా డిఫరెంట్ మెటీరియల్ వచ్చేసి జూట్ క్లాత్ మీద వస్తుందండి. కొద్దిగా డిఫరెంట్ మెటీరియల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. కొంచెం తెలుస్తుంది డిఫరెంట్ గా ఉంటుందండి ఇదంతా కూడా మెటీరియల్ అంటే కొద్దిగా షైనింగ్ ఉండేటట్టు మనం తీసుకున్నాము. ఇది బార్డర్ మీద వచ్చేది. అవునండి. ఇటువంటి బ్లౌజ్ ఏంటంటే మనం రెడ్ కలర్ యూస్ చేస్తూ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న కుర్చీలు. దీని మీద వర్క్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అవునండి. ఇంకా ఎటువంటి వర్క్ దీని మీద అక్కర్లేదండి. ఒక రెడ్ కలర్ క్లాత్ మనం యాడ్ చేసుకుంటూ కొద్ది ప్యాటర్న్ బ్లౌజ్ కానీ కుట్టించుకుంటే ఫస్ట్ క్లాస్ చాలా బాగుంటుంది. సరేనండి. సో ఇది మెయిన్ గా పార్టీస్ కానీ అలాంటి పార్టీస్ కానీ అలా కూడా ఉంటుందండి. ఈ సారీకి మేము ఇట్లా పెట్టికోట్ కూడా ఇస్తామండి. పెట్టికోట్ కూడా మనకి దీంట్లో వస్తుంది. పెట్టికోట్ క్లాత్ కూడా మనం సో దాని మీద సారీ రావడం వల్ల ఏంటంటే షైన్ వస్తుందండి. ఇది కూడా మనకి ఒక వెల్వెట్ షైన్ ఉంటుంది కాబట్టి, గోల్డ్ కలర్ కాబట్టి వెల్వెట్ షైన్ ఉంటుంది కాబట్టి మన ఆ ఫ్రిల్ అనేది చాలా హైలైట్ అవుతూ మన డిజైన్ అనేది హైలైట్ అవుతూ కనిపిస్తుందండి. చాలా బాగుందండి. ఈవినింగ్ పార్టీస్ కానీ ఎటువంటి పార్టీస్ కైనా సరే చాలా హైలైట్ గా ఉంటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. కరెక్ట్ అండి. సరే, మరి దీని రేంజ్ ఎలా వస్తుంది? దీని రేంజ్ వచ్చేసి మనకి 4700 రూపీస్ లో మనకు వస్తుంది. ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా మనం ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి సారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది. అయితే ఇందులో వచ్చేసి మనం గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామండి. ఇంతకుముందు మనం చూసాం గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. అలాగే ఈ గోల్డ్ అండ్ రెడ్ కలర్ లో మనకి కాకుండా ఏంటంటే గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. కంప్లీట్ గా గోల్డ్ కూడా లేదా? అవునండి. ఒక యాంటిక్ స్టైల్లో మనం ఇచ్చామండి. ఒక యాంటిక్ స్టైల్లో గోల్డ్ లో కూడా మనకి ఒక యాంటిక్ స్టైల్లో వచ్చేటట్టు మనం ఇచ్చినామండి. ఇందులో ఇది మనకి టూ సైడ్ కూడా మనకి బోర్డర్ సేమ్ స్టైల్లోనే వస్తుందండి. సేమ్ స్టైల్లో మనకి టూ సైడ్ కూడా ఉంటుంది. అండ్ పెద్దగా కొంచెం బ్రాడ్ గా చిన్నగా మీనింగ్ ఉంటుందండి. బాగుంటుంది. అలాగే ఇందులో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ తీసుకుంటే పళ్ళు కూడా సేమ్ స్టైల్లోనే బార్డర్ వస్తుంది. సారీలో ఎలా అయితే సేమ్ బార్డర్ వచ్చిందో బోత్ సైడ్స్ పళ్ళు కూడా ఇలానే సేమ్ వస్తుందండి. ఓకేనండి. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉంది? ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు దాకా మనం చూసిన పార్ట్ అంటే ఓనీ పార్ట్ అండి. ఇది ఓనీ డిజైన్. ఇది అసలు యాక్చువల్ గా దీంట్లో హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అని అసలు హాఫ్ మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఫిల్ డిజైన్ లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇంతకుముందు మనం చూసినట్టు గోల్డ్ అండ్ నేవీ బ్లూ కలర్, డార్క్ బ్లూ షేడ్ అనుకున్నాము. దట్ ఈక్వల్ బ్లాక్ షేడ్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ బ్లాక్ కాకుండా నేవీ బ్లూ లో వస్తుంది. ఈ ఫిల్ పార్ట్ లో మనం చూడండి, ఇందులో వచ్చి కాంబినేషన్ డిఫరెంట్ గా మనము రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనము వర్క్ చేసాం. పింకిష్ రెడ్ అండి. ఇది పింకిష్ రెడ్ లో హెవీ వర్క్ వస్తుంది మనకి. ఇందులో ఫిల్ అంతా కూడా ఇది కూడా యాంటిక్ వర్క్ లో వస్తుంది. ఎంత థ్రెడ్ వర్క్ అండి, కంప్లీట్ థ్రెడ్ వర్క్, హ్యాండ్ వర్క్ తో మనకు వస్తుంది అన్నమాట. ఇది ఫుల్ మనకి ఫిల్ అంతా కూడాను హెవీ బార్డర్ ఉండేటట్టు మనకి వస్తుందండి. ఎంత వర్క్ అనమాట. ఇలా వచ్చిందండి. చాలా బాగుందండి. బాగా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. అవునండి. మంచి కలర్. బార్డర్ ఎండింగ్ నుంచి అవునండి చాలా బాగుంటుంది. థ్రెడ్ వర్క్ డిజైన్ కానీ యాంటిక్ డిజైన్ కానీ అవునండి చాలా బాగుంది. అలాగే దీని బ్లౌజ్ కూడా మనం హైలైట్ చేసామండి. ఇది కంప్లీట్ వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చాము అన్నమాట. చూడండి ఈ విధంగా మనం వెల్వెట్ నెక్ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్ లో డిజైన్ ఇచ్చారు. నెక్ పార్ట్ అంతా కూడా ఇచ్చినాము. అలాగే హ్యాండ్స్ మాత్రమే ఒక చిన్న ఇది ఇచ్చామండి. ఓకే. సో హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ కి విధంగా ఒక మంచి డిజైన్ ఇస్తూ బార్డర్ వచ్చినట్లు ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చామండి. ఓకే, చాలా బాగుందండి. మరి ఈ సారీ రేంజ్ ఎలా ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4700 రూపీస్ లో మనకి ఈ సారీ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం చూసిన కలెక్షన్స్ అంతా కూడా ఏంటంటే మనము డైరెక్ట్ ఇవే కాకుండా మన ఎపిసోడ్స్ అన్ని కూడా మనకి vijaybrotherssarees.com అని చెప్పినని మన వెబ్సైట్ కూడా ఓపెన్ అయిందండి. అందులో కూడా మనం ఈ వెరైటీస్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఆన్లైన్ పర్చేస్ కూడా మనం చేయొచ్చు. చాలా బాగుందండి కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మా సర్కిల్కి చాలా మంచి కలెక్షన్ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. సమాజంలోని వివిధ సమస్యలపై పోరాడే వారిని, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించే వారిని, సేవ చేయాలన్న ఆలోచనలు ఉన్నవారిని ఒకతాటిపైకి తెచ్చేలా కృషి చేస్తుంది వాలంటీర్ మీడియా సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలైన సావ్యకు మొదటి నుంచి సమాజ సేవ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే బీటెక్ చదువుతున్నప్పుడే మేక్ ఏ డిఫరెన్స్ సంస్థలోని పనిచేసింది. నిధులు సేకరించి చిన్నారుల విద్య కోసం వాటిని వెచ్చిస్తుంది ఆ సంస్థ. ఆ సంస్థ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసింది శ్రావ్య. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చినప్పుడు, వారిని పాఠశాలలో చేర్పించినప్పుడు వాళ్లు చూపే కృతజ్ఞత మరువలేనిది అని చెప్తుంది శ్రావ్య. అలా సామాజిక సేవలో భాగమైన శ్రావ్య ఉద్యోగంలో చేరినా మార్గాన్ని మాత్రం వదులుకోలేదు.
శ్రావ్య స్థాపించిన వాలంటీర్ మీడియా సంస్థ గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతెట్టి గారు. మరి ఈ రోజు మనకు లిక్విడ్ ఫండ్స్ గురించి తెలియజేస్తామన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మనం కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులకు లిక్విడ్ ఫండ్స్ గురించి తెలియజేస్తామన్నారు. మరి దాని గురించి వివరంగా మాకు చెప్తారండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. బ్రీఫ్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరూ కలిపి దాంట్లో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సో అంటే విడిగా షేర్స్ లో కానీ దేంట్లోనే పెట్టడం కానీ ఐడియా లేని వాళ్ళు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. సో కొద్దిగా 1000 రూపీస్, ఒక 1000 రూపాయలు, 5000 రూపాయలు విడిగా తీసుకెళ్లి పెట్టడం అండ్ దేంట్లో పెట్టాలో నాలెడ్జ్ లేనప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎంచుకోవచ్చు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అలా అందరూ పూల్ చేసిన డబ్బుల్ని ఒక ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ ఆ అమౌంట్ ని డైవర్సిఫైడ్ గా, అంటే ఒక కంపెనీలో కాకుండా ఒక 10-15 కంపెనీల్లో అట్లా వాళ్ళు డైవర్సిఫై చేసి ఆ అమౌంట్ అనేది డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో దాన్ని యూనిట్ల కింద డివైడ్ చేస్తారు. మనం ఇంత ఒక మనిషి 10,000 పెట్టారు అనుకోండి, ఒకళ్ళు 20,000 పెడతారు, ఒకళ్ళు 5,000 పెడతారు, ఒకళ్ళు 1,000 రూపాయలు పెడతారు. సో ఎంత డబ్బులు పెట్టామో దానికి తగ్గట్టు మనకి ఇన్ని యూనిట్లు అనేవి ఇస్తారు అనమాట దాని ద్వారా. సో మనం కొన్న షేర్లు అనేవి పెరిగితే కనుక మన యూనిట్స్ కూడా ఆ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఆ వాల్యూ పెరిగి మన యూనిట్స్ ఇన్ని యూనిట్స్ ఇంత అమౌంట్ కి మనం అమ్ముకోవచ్చు అనమాట. మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయండి? మ్యూచువల్ ఫండ్స్ లో చెప్పుకోవాలంటే బ్రాడ్ గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్. ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ అంటే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే కనుక వాళ్ళు ఈక్విటీలో పూర్తిగా అంటే షేర్స్ లోనే పెట్టుబడి పెడతారు. మనం ఇచ్చిన అమౌంట్ అంతా కూడా వాళ్ళు షేర్స్ లో అంటే డిఫరెంట్ కంపెనీస్ లో పెట్టడం జరుగుతుంది. రెండో టైప్ ఆఫ్ ఫండ్ ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్ లో కొద్దిగా భాగం పెడతారు, అట్లాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అలాంటి వాటిలో కొంత అమౌంట్ అనేది పెడతారు అనమాట. సో అది హైబ్రిడ్ ఫండ్స్, ఎందుకంటే మిక్స్ అనమాట రెండింటికి. అండ్ మూడోది వచ్చేసి ప్యూర్లీ మనీ మార్కెట్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ మనం అనుకున్నట్టు. ఇదేంటంటే వెరీ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. దీంట్లో వచ్చి మాక్సిమం డేట్ వచ్చేసి 91 days కంటే తక్కువ టైం పీరియడ్ ఉన్న సెక్యూరిటీస్ వరకు దీంట్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇది యూజువల్ గా ఎలాంటి వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్, ఇప్పుడు ఏదైనా స్థలం అమ్మినప్పుడు అలా కొంత ఎక్కువ అమౌంట్ అనేది మన చేతిలో వస్తుంది. బట్ ఇమీడియట్ గా దాన్ని మనం ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. అంటే కొన్ని మంత్స్ లో పిల్లల చదువు కానీ, కొన్ని మంత్స్ లో పిల్లల మ్యారేజ్ కానీ అవసరం అవుతుంది. సో ఇప్పుడే దీన్ని ఎక్కడ పెట్టాలని మనకు అర్థం కాని పరిస్థితిలో ఇలాంటి లిక్విడ్ ఫండ్స్ లో కానీ పెట్టుకుంటే కనుక ఇది ఒక సేఫ్టీతో పాటు మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఉట్టి బ్యాంక్ లో కనుక పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఏమి రాదు, చాలా తక్కువ వస్తుంది. సో కంపారిటివ్ గా చూసుకుంటే కనుక లిక్విడ్ ఫండ్స్ లో మనకి సేఫ్టీతో పాటు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి? లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనము ఒక రిజిస్టర్డ్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ దగ్గర కానీ, లేకపోతే మనం కొన్ని స్టాక్ మార్కెట్స్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి కంపెనీలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ కి ఎలా మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో అంటే ఫస్ట్ ఒక రిజిస్టర్డ్ అతని దగ్గర అప్రోచ్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్ కేవైసీ అనేది ఇస్తున్నారు, అంటే నో యువర్ క్లయింట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే మన క్లయింట్ యొక్క వివరాలన్నీ కూడా మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి విత్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అవన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తే కనుక మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాము. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ స్పెషల్ గా ఇంకేమైనా యాడ్ చేయవలసి ఉంటుందా? విడిగా అంటూ ఏముండదు. ఆ కేవైసీతో పాటు మనం ఏం సబ్మిట్ చేయాలో ఐడి ప్రూఫ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా సపరేట్ గా అంటూ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. ఓకే మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేసే కంపెనీస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనం అన్ని యాంపీలో కానీ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సైట్ లో కానీ పేపర్ లో వచ్చే డీటెయిల్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎవరెవరు మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పార్టిసిపెంట్స్ తెలుస్తుంది.
ఇప్పుడు కొన్ని బ్యాంకులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి, అలాగే కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే మనకి కొద్దిగా రెప్యూటెడ్ గా ఉన్న మన దగ్గరలో ఉన్న ఎవరైనా స్టాక్ బ్రోకర్స్ దగ్గర కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఎంఎస్సి బిఎస్సి ఇలాంటి వాళ్ళతో కూడా రిజిస్టర్ అయి ఉంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ చేసే కంపెనీలతో టైప్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది అకౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ గానే ఉంటుంది. సో ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేసి దాంతో పాటు కేవైసీ అనేది ఇస్తారు మనకి, నో యువర్ క్లయింట్ అనేది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో దాని తర్వాత అండ్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇలాంటి బేసిక్ ఫార్మాలిటీస్ అన్ని కూడా మనం ఫిల్ చేస్తే కనుక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మేడం ఈ లిక్విడ్ ఫండ్స్ లో మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది, అట్లానే మాక్సిమం ఎంతవరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు? వీటిలో వచ్చేసి మినిమం అనేది 5,000తో స్టార్ట్ అవుతుందండి. 5,000తో స్టార్ట్ అయ్యి అండ్ మాక్సిమం అనే దానికి లిమిట్ ఏం లేదు, దీంట్లో ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. మేడం ఈ రోజు మనం పెట్టే అమౌంట్ నెక్స్ట్ 3 months తర్వాత బాగుంది, ఈ రోజు చాలా బాగుంది, ఈ రోజు మనం తీసుకుంటే బాగుంటుంది అనుకునేటప్పుడు దేన్ని చూసుకొని మనం బ్యాక్ చేసుకోవాలి అమౌంట్ ని? ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ డే వాల్యూ ఎంత ఉందో, మనం అన్ని యూనిట్స్ వచ్చినాయి, మనకి ఆ యూనిట్ వాల్యూ ఎంతో తెలుసుకోవడానికి మనం ఇంటర్నెట్ లో అన్ని సైట్స్ లో ఇప్పుడు మొబైల్ ఫోన్ లో కూడా మనం ఇవన్నీ చూసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఫోన్ చేసి డైరెక్ట్ గా మనం ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసామో వాళ్ళని కూడా మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి పలానా అకౌంట్ పలానా ఈ యూనిట్ కింద ఎంత ఉంది ప్రస్తుతం రేట్ అని కనుక్కోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు పేపర్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది, మ్యాగజైన్స్ లో మనకి అందుబాటులో ఉంటుంది. అలా కాదు అనుకుంటే కనుక డైరెక్ట్ గా మనకి ఫోన్స్ ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలియని వాళ్ళకైతే కానీ డైరెక్ట్ గా ఫోన్ చేసుకొని వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది. మేడం 3 months అయిపోయినాక మన అమౌంట్ ని మళ్ళీ దాంట్లోనే కంటిన్యూ చేయాలనుకుంటే ఏం చేయాలి మేడం? మన టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ మనం తీసుకోవచ్చు. అలా కాదు మళ్ళీ దీంట్లోనే మనం ఇంకొన్ని రోజులు మన అమౌంట్ ఖాళీగా ఉంటుంది అనుకుంటే కనుక మళ్ళీ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని దాంట్లో మళ్ళీ మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయో, మనం సగం అమౌంట్ ఏమైనా తీసుకుంటున్నామా, మొత్తం పెడుతున్నామా, ఇంకా యాడ్ చేసి పెడుతున్నామా, అది మనం డిసైడ్ చేసుకొని అంత అమౌంట్ కి ఎన్ని యూనిట్స్ వస్తాయో అది మనం చూసుకొని తీసుకోవడం జరుగుతుంది. దానికి ఇదివరకు చేసిన కేవైసీ ఆ డాక్యుమెంట్స్ అన్ని అవసరం ఉండదు. సో ఆల్రెడీ మనకి వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక బేసిక్ ఫార్మ్ అప్లికేషన్ స్కీమ్ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ టైం మనం ఎంటర్ అయినప్పుడు అప్పుడు 1 month అయితే సరిపోతుందా? 1 month తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఫస్ట్ 3 months మనకి యాడ్ అయినాయి కాబట్టి 1 month లో మళ్ళీ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి లాక్ ఇన్ పీరియడ్ అనేది వచ్చి మన 3 to 4 days ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగి మన వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మనకి క్రెడిట్ అయ్యి అన్ని అవడానికి ట్రాన్సాక్షన్స్ మనకి అంటే ఫార్మాలిటీస్ పూర్తవడానికి మనకి 2-3 రోజులు పడుతుంది కదా. సో వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్ లో వెళ్ళిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళు మన వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. 3 to 4 days తర్వాత తీసేసుకోవచ్చు, నెల రోజులు కూడా ఆగనవసరం లేదు. ఓకే మేడం, ఈ లిక్విడ్ ఫండ్స్ గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. శ్రావ్య బీటెక్ పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ప్రాజెక్టులు ఇచ్చే ఇంటర్నెట్ ఫీవర్ సంస్థలో కోఆర్డినేటర్ గా చేరింది. తనలాగే సామాజిక స్పృహ కలిగిన స్నేహితులతో కలిసి హ్యాక్థాన్ టెక్నోఫెస్ట్ లో పాల్గొంది. అందులో భాగంగా సమాజానికి ఉపయోగపడే ఓ ప్రాజెక్టును రూపొందించాలి. స్నేహితులిద్దరూ కలిసి వాలంటీర్ మీడియా సంస్థను తయారు చేశారు. అలా తయారు చేసిన సంస్థను తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభించారు. వివిధ సేవా సంస్థలను కలిసి తాము మొదలుపెట్టిన సంస్థ లక్ష్యాలను, కార్యక్రమాలను వివరించారు. అవి నచ్చడంతో చాలా సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు వాలంటీర్ మీడియాలో భాగస్వాములయ్యారు. సుమారు 4,000 మందిని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. ఈ సంస్థ గురించి మరికొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. ఇప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. వంటింటి మహారాణులు తమ అద్భుతమైన హస్తవాసితో శాకాహారంలో ఉండే మధురమైన రుచులను మనకు పరిచయం చేసే కార్యక్రమే ఇంటింటి వంట. మరి ఈనాటి మన ఇంటింటి వంట కార్యక్రమం మల్కాజ్గిరిలోని ఆర్కే నగర్ లో ఉంటున్న చంద్రకళ గారింటికి వచ్చిందండి. చంద్రకళ గారు ఒక అద్భుతమైన వంటను పరిచయం చేస్తాము రమ్మని ఆహ్వానించారు. మరెందుకు ఆలస్యం, వెళ్దామా? రండి. చంద్రకళ గారు ఏ వంట చేయబోతున్నారు? ఈ రోజు నేను పెసర పులావ్ చేయబోతున్నాను. పెసర పులావ్ వెరైటీగా ఉందండి పేరు. మరి రెసిపీ కూడా వెరైటీగా ఉంటుందని అనుకుంటున్నాను. అవునండి. మరి ఇప్పుడు మీరు చేసే వంట చూడాలంటే మన కిచెన్ లోకి వెళ్ళాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కొంచెం పరిచయం చేసుకుని అదంతా వంట స్టార్ట్ చేద్దాం. ఓకే. చంద్రకళ గారు, మీరు చేయబోయే పెసర పులావ్ చూసే ముందు ఫస్ట్ అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తారా నాకు? ఓకే అండి. విజయలక్ష్మి ఆడబడుచండి, తను మా ఫ్రెండ్ అండి. ఓకే, ఇది మా ఫ్రెండ్ అండి. ఓకే.
సో ఫ్రెండ్స్ అలాగే మీ ఆడపడుచు మరి వీళ్ళని పరిచయం చేసుకుందాం. జయ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి పిల్లలు? ఇంకా లేదండి. ఓకే, మీ హాబీస్ ఏమైనా ఉన్నాయా? డాన్సింగ్ అండ్ సింగింగ్ అండి. ఓ, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. ఓకే, సో ఇంకా మీరు చంద్రకళ గారికి మీరు ఆడపడుచు అవుతారు. అవునండి. ఓకే, విజయలక్ష్మి గారి గురించి చెప్పండి. నేను ఎల్ఐసి అడ్వైజర్ గా చేస్తున్నాను. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ? మ్యారేజ్ బ్యూరో కూడా నడిపిస్తున్నాను. ఓకే ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే, హలో అండి. హలో, ఉమా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మరి చంద్రకళ గారు వంటలు ఎప్పుడైనా రుచి చూసారా? చాలా సార్, చాలా సార్లు. బాగా చేస్తారా? చాలా అబ్బా, మార్కులు పడిపోయి చంద్రకళ గారు మీకు. ఓకే, మరి ఈ రోజు ఎలా చేస్తారో చూద్దామా? చంద్రకళ గారు, మరి పరిచయాలు అయిపోయి మీరు చేయబోయే ఈ పెసర పులావ్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఆయిల్, రైస్, ఆనియన్స్, గరం మసాలా, సాల్ట్, మిర్చి, పెసలు, నెయ్యి, మసాలా దినుసులు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఓకే చంద్రకళ గారు, మరి పెసర పులావ్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం ఎలా ఉంటుందో స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టాలి. బాండి పెట్టాలంటే స్టవ్ వెలిగించాలి. ఓకే, ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి. ఓకే, తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు వేయాలండి. దాల్చిన ఓకే, ఈ చెక్క, మసాలా దినుసులు అంటే మీరు దాల్చిన చెక్క, దాల్చిన లవంగ, చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు. ఓకే, సో మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలా? అవునండి. అయిన తర్వాత పుదీనా వేసుకోవాలండి. ఓకే, 1 కప్ పుదీనా వేసుకోవాలి. 1 కప్ పుదీనా వేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఇది ఏం వేస్తున్నారండి? ఇది గరం మసాలా వేస్తున్నాను అండి, ఒక 1 స్పూను. తర్వాత సాల్ట్ అండి. నెక్స్ట్ పెసలండి. సో చంద్రకళ గారు, ఈ పెసలు మీరు నానబెట్టారా? అవునండి, ముందు రోజు రాత్రి నానబెట్టాలండి. ముందు రోజు రాత్రి నానబెట్టుకొని నెక్స్ట్ చేయాలి. సో పెసలు అంటే డైరెక్ట్ గా తీసి వేసుకోవడానికి లేదు. ఓకే, 1 డే 1 నైట్ ముందు నానబెట్టిన పెసలు. అవునండి. ఓకే, వేసుకోండి. పెసలు యాక్చువల్లీ హెల్త్ కి చాలా మంచిది. నెక్స్ట్ రైస్ అండి. రైస్ కూడా రైస్ నానబెట్టాలా? 1 అవర్ ముందు నానబెట్టాలండి. ఓకే, నెక్స్ట్ పెరుగండి. పెరుగు కూడా వేసుకోండి. పెరుగు. సరే, మరి ఇది ఫ్రై అయిందా అండి? అయిందండి. వాటర్ వేసి పోసేసుకున్నాం. ఎంత వేయాలండి వాటర్? ఒక 2 కప్స్ అండి. ఇలా వేయినా మీకు తెలుస్తుంది. సో మరి ఇది బాయిల్ అవి కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 మినిట్స్ పడుతుందండి. మరి పెసర పలావ్ చూసారు కదండి, ఇది కొంచెం కుక్ అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. మరి ఎందుకు వెయిట్ చేద్దాం. చంద్రకళ గారు, చూద్దామా ఒకసారి? చూద్దామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. సో మరి సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నావా? తీసేసుకున్నాం. అయిపోయింది కదా? అయిపోయిందండి. అక్కడ పెట్టేసేయండి. సో ఇందులోని ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. చంద్రకళ గారు, రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓకే, క్యారెట్ తో గార్నిష్ చేస్తున్నారా? సో క్యారెట్ ఇంకా బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ చేద్దాం. ఓకే, పెసర పలావ్ రెడీ అయిపోయింది. మనకి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సకలు చూసారు కదండి, చంద్రకళ గారు తయారు చేసిన పెసర పులావ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పెసర పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా పౌడర్, నూనె, ఉప్పు, నెయ్యి. పెసర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కాస్త నెయ్యి, నూనె వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత
మసాలా దినుసులు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు వేసి అవి బాగా కలిపాక నానబెట్టి పెట్టుకున్న పెసలు వేసి అది కాస్త ఉడికాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసి కాస్త నీళ్లు పోసి అది బాగా ఉడికాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పెసర్ పులావ్ రెడీ. పెసర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఓకే, సో చంద్రకళ గారు నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. సో మరి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చూపిద్దామా? చూపిద్దాం. ఓకే, తీసుకోండి. జయ గారు చాలా బాగుందండి టేస్ట్. నచ్చిందా? చాలా బాగుంది. మీకు ఎలా ఏదో రకమైన టేస్ట్ చేసినా నచ్చిందా? ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీరు ఆల్రెడీ ఇద్దరు టేస్ట్ చేశాను అన్నారు కదా, ఆ రోజు చేసిన దానికి ఈ రోజు చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా బాగా వచ్చిందా? చంద్రకళ గారు మరి ఇంత చక్కటి రెసిపీని మా పక్కలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్ ECIL ఏసా నగర్ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్ అండి. చంద్రకళ గారు మీ ఫ్రెండ్ ఇంకొక రెసిపీ పరిచయం చేస్తారన్నారు కదా, మరి మీ ఫ్రెండ్ పరిచయం చేస్తారా నాకు? చేస్తామండి. హలో అండి, నా పేరు స్వప్న అండి, నేను హౌస్ వైఫ్. ఓకే, ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను స్ప్రౌట్స్ తో బ్రెడ్ బోండా. స్ప్రౌట్స్ తో బ్రెడ్ బోండా. స్ప్రౌట్స్ అంటే చాలా హెల్తీ ఫుడ్, అలాగే దాన్ని ఒక స్నాక్ లాగా బ్రెడ్ బోండా తయారు చేయబోతున్నా చేస్తున్నాను. మరి స్వప్న గారు మీరు చేయబోయే వంట ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తానండి. ఓకే, తిను మా మరదలండి, మదర్. ఓకే, నమస్తే. తిను మా నైబర్ అన్నమాట, రాధా గారు. ఓకే, సో మరి అమ్మ మీ గురించి చెప్పండి. నాకు 3 అబ్బాయిలు. సో మరి ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే. మీరు ఏ వంట బాగా చేస్తారు? బిర్యానీ. ఓకే, హలో అండి. హలో, మీ పేరు? నా పేరు ఆర్తి అండి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాము. ఓకే, మీరు అంటే మీకు వంటల్లో ఏది బాగా ఇష్టమైంది? రైల్వే ఎంప్లాయ్ అమ్మా, అకౌంట్స్ డిపార్ట్మెంట్ క్లర్క్ గా చేస్తాను. ఓకే, స్వప్న గారు మరి స్ప్రౌట్స్ బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. ఓకే, స్ప్రౌట్స్, ఆలు, చాట్ మసాలా, జీలకర్ర, బ్రెడ్, పసుపు, మన సబ్జీ మసాలా, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, కారం, కొత్తిమీర. మరి స్ప్రౌట్స్ బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్వప్న గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఓకే, సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఓకే, కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి ముందు. ఇది కొంచెం బ్రౌన్ గా ఫ్రై అయిన తర్వాత మన స్ప్రౌట్స్ వేసుకోవాలండి ఇందులో. ఓకే, ఇవి నైట్ నానబెట్టేసి మూట్లో కట్టినప్పుడు మనకు మొలకెత్తుతాయి కదా, ఆ స్ప్రౌట్స్ అండి ఇవన్నీ. మన బోండా కాబట్టి ఇది స్ప్రౌట్స్ తో అందులో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది కాబట్టి కొంచెం మనం ఒక ఆలుని మ్యాష్ చేసి వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం స్పైసెస్ వేసుకోవాలి మనము. లైట్ గా పసుపు, కొంచెం గరం మసాలా కానీ సబ్జీ మసాలా కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది. ఓకే, చాట్ మసాలా, లైట్ గా ఉప్పు, తర్వాత కారం చేసుకున్నాక బాగా ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలి, మిక్స్ అవ్వాలి. లైట్ గా అన్ని ఫ్రై అయితే కొంచెం బాగుంటాయి. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకా దించేసేవేనండి దీన్ని. ఓకే, అయిపోయినట్టే. ఓకే, సో మరి ఇది బాగా ఫ్రై అయింది కదా? ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం బోండా చేయాలంటే కొద్దిగా కూల్ అవ్వాలి కదండి, అందుకని. ఇది చల్లారుతూ ఉంటుందండి. ఇందులో మనం బ్రెడ్ తడిపేసుకొని బోండా సైజ్ లో ఓకే, చల్లగా అయ్యే లోపు మనం బ్రెడ్ ని బోండాలో చేసుకున్నాము. ఓకే, బ్రౌన్ బ్రెడ్ అండి, మామూలు వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ పిల్లలకి. ఓకే, బ్రెడ్ కూడా మొత్తం ముంచుకుంటే సైడ్స్ ముంచుకుంటే సరిపోతుందండి. ఓకే, మొత్తం ముంచేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది, ఆయిల్ తడిచిపోతుంది కదా.
కొంచెం ముంచేస్తేనే చాలు, ఇలా మొత్తం తడిచిపోతుంది బ్రెడ్ అంతా. ఇలా తడిపేసుకున్న బ్రెడ్ లో ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసుకున్నామో దాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఓకే, ఇది బ్రెడ్ లో ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇది చేసుకునే లోపల మనం బాండి పెట్టి ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రై చేయాలి కదా, హీట్ అవుతుందండి. ఇది మన పరోటాను ఎలా అయితే చుడతామో అలా జాగ్రత్తగా పగలకుండా చుట్టుకోవాలండి. ఓకే, టైట్ గా రౌండ్ బోండా లాగా. ఓకే, సో మరి స్వప్న గారు ఆయిల్ వేద్దామా? హీట్ అయిపోయిన కన్నా ఆయిల్ వేసేద్దాం. డీప్ ఫ్రై కదండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. సో స్వప్న గారు, మనకి ఎన్ని బోండాలు కావాలో మీరు అవి రెడీ చేసి పెట్టేయండి. ఈ లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే అండి. స్వప్న గారు, బోండాలు రెడీ అయిపోయి అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫ్రై చేసుకుందామా? ఇందులో ఆయిల్ స్లోగా వేసుకోవాలండి. ఓకే, అది సిమ్ లో పెట్టుకుంటే బెటర్ కదా. ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్ కాబట్టి కొంచెం తొందరగా కూడా బ్రౌన్ అయిపోయింది అనిపిస్తుంది. సిమ్ లో పెట్టి వేసుకుంటే స్లోగా ఫ్రై కూడా స్లోగా చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. ఓకే ఓకే, మరి ఇది ఫ్రై అవడానికి మనకు ఒక 2 minutes టైం పడుతుంది కదా? అవునండి, 2 minutes లో ఫ్రై. మరి బోండాలు ఫ్రై అవడానికి 2 minutes టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో బ్రౌన్ కలర్ లోకి వచ్చేసే కదండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది మనం టిష్యూ పేపర్ లో తీసుకుందాం. ఓకే, ఈ బౌల్ లో తీసేసుకుంటే ఆయిల్ మొత్తం ఉన్న ఆయిల్ కూడా స్క్వీజ్ చేసేస్తుంది. అయిపోయిందండి. వీటిని కొంచెం ఆయిల్ తీసేసిన తర్వాత మనం ప్లేట్ లో డెకరేట్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే అండి, మరి రెడీయా? మన బోండాస్ రెడీ అయిపోయి కదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్లేట్ డెకరేట్ చేసి పెట్టాను, దాంట్లో తీసుకుందాం. గార్నిష్ చేసుకున్నారు క్యారెట్ తో? అవునండి, క్యారెట్, కీరా. ఓకే ఓకే, మౌనిక గారు, నేను రెడీ చేసిన స్ప్రౌట్స్ బ్రెడ్ బోండా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సకలు చూసారు కదండి, స్వప్న గారు తయారు చేసిన స్ప్రౌట్స్ బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్ప్రౌట్స్ బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్, ఆలు, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, స్ప్రౌట్స్, నూనె, పసుపు, కారం, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర. స్ప్రౌట్స్ బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, స్ప్రౌట్స్, ఉడకబెట్టిన ఆలు, పసుపు, చాట్ మసాలా, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో తీసి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ బ్రెడ్ ని వాటర్ లో కాస్త డిప్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న స్టఫ్ ని బ్రెడ్ లో పెట్టి బోండం లాగా చుట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ బోండాల్ని ఆయిల్ లో వేసి బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ బ్రెడ్ బోండా రెడీ. స్ప్రౌట్స్ బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సూపర్ గా ఉందండి, చాలా బాగుంది. మరి మీ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చూపిద్దాం. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. స్వీట్ స్వీట్ గా మధ్యలో చాట్ మసాలా, సబ్జీ మసాలా అవి వేసినందుకు ఆ టేస్ట్ వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. మరి వీళ్ళందరికీ ఎలా ఉందో తెలుసుకుందామా? బాగుందా? బాగుందమ్మా. మరి మీ అమ్మాయి ఈరోజు చేసి పెట్టిందా మీకు ఇది? నేనైతే చాలా వంటకాలు తిన్నాను. ఇది మటుకి చెప్పింది కానీ నేను టేస్ట్ చేయడం ఇదే మొదట్లో. ఓకే, సో మీకు నచ్చిందా? చాలా బాగుందండి. బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. బాగుందా? బాగుంది. స్వప్న గారు, మరి ఇంత చక్కటి వంటని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్ ECIL AS రావు నగర్ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. సకలు చూసారు కదండి, స్వప్న గారు తయారు చేసిన వంట చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటలు తెలుసా? మరెందుకు ఆలస్యం? ఇంటింటి వంట కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి ఇంటింటి వంట కార్యక్రమంలో పాల్గొనండి. సకలు చూసారు కదండి, ఇది ఇవాల్టి ఇంటింటి వంట. మరొక ఇంటింటి వంట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శ్రావ్య స్థాపించిన వాలంటీర్ మీడియా సంస్థ పలు సేవా కార్యక్రమాలను చేపడుతుంది. చిన్నారులకు సాయం చేద్దాం అనుకున్న వారిని పిల్లల దగ్గరకు చేర్చుతుంది. పుట్టినరోజున అనాథాశ్రమంలో చేసుకునే వారికి అనాథాశ్రమాన్ని చూపిస్తుంది. సమయాన్ని వృద్ధాశ్రమంలో గడపాలనుకునే వారికి వృద్ధాశ్రమం చిరునామా చెప్తుంది.
పిల్లలకు పుస్తకాలు కొనిచ్చే వారిని చిన్నారుల దగ్గరకు చేర్చుతుంది. ఇలా భిన్నమైన మార్గాల్లో సేవ చేసేవారిని ఈ సంస్థ ఒక్కదాటిపైకి తెచ్చింది. 8 నెలల కాలంలోనే 200 మంది కార్యకర్తలతో సాయం అందిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, పెద్దలు ఎంతో మంది తమ సేవలను ఈ సంస్థ ద్వారా అందిస్తున్నారు. హైసియా నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సేవ విభాగంలో వాలంటీర్ మీడియాకు ఉత్తమ బహుమతి వచ్చింది. మీరు ఈ స్ఫూర్తితో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టవచ్చు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.